తెలంగాణ రాష్ట్ర ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడే అందినటువంటి తాజా శుభవార్తను మీకు తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మన తెలంగాణలో మంచిగానైతే మున్సిపాలిటీ ఎన్నికలను అయితే ముగించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇచ్చినటువంటి హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో 2,000 రూపాయలు పెన్షన్లు తీసుకునే వారికి 4,016 రూపాయలు, ఇటు 4,016 రూపాయల ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి వారందరికీ 6,016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో మొదటగా ఈ వీడియోలో వచ్చేసి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లో 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి, దీనిపైన వచ్చినటువంటి లేటెస్ట్ శుభవార్త ఏంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులు మహాలక్ష్మి పథకం కిందనైతే విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బిగ్ అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటెనక ఒకటి సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ముఖ్యంగా ఈ నెలలో చివరాఖరులో విడుదలయ్యేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులపైన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దీనికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే ప్రతి నెల 2,000 రూపాయల పెన్షన్లు అనేది 4,000 రూపాయల పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో మనకి ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV AIDS వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక జరగాల్సినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు మంచిగానైతే ముగియడం అయితే జరిగింది. ఇక పలు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే మనకి మళ్ళానైతే ఇక్కడ నాయకత్వం అయితే చేయబోతుంది అన్నట్లు సమాచారం. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి నెలకు మనకి దాదాపు రాబోతున్నటువంటి నెల ఏదైతే ఉందో మార్చి, ఏప్రిల్ నెల, ఈ 2 నెలలలో ఏదొక నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా మనకి ఈ నెల చివరి ఆఖరిలో విడుదలయ్యేటువంటి జనవరి నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక పాత పెన్షన్ డబ్బులే లబ్ధిదారుల ఖాతాలను అయితే జమ చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు ద్వారా మరలా ఇవే పాత పెన్షన్ డబ్బులు ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.